హాయ్ అండి. ఈరోజైతే ఉసిరికాయ పచ్చడి అయితే చేస్తున్నాం. మా చెట్టుకున్న ఉసిరికాయలు అయితే కోసేసండి. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఉసిరికాయ పచ్చడి అయితే చేయమన్నారు. చిన్నప్పుడు మేము చేసుకునేవాళ్ళం, ఇప్పుడైతే పిల్లలకైతే చేస్తున్నాను. చిన్న పత్తులు రాయి తీసుకుని 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నా. అవైతే దంచేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు అయితే దంచేసుకున్నాను. ఇప్పుడైతే ఉసిరికాయలు అయితే వేసుకుంటున్నా. ఉసిరికాయలు వేసుకున్నాను కదా, ఇప్పుడైతే మళ్ళీ దంచుకుంటున్నా ఉసిరికాయలని. వాతావరణం చూస్తే బయట చల్లగా ఉంది. పిల్లలకి ఏమి ఊసిపోక ఉసిరికాయ పచ్చడి అయితే చేయమన్నారండి. తింటుంటే టేస్టీగా పుల్లగా ఉంటుంది కండి, అందుకే ఉసిరికాయ పచ్చడి అయితే చేయమన్నారు. ఉసిరికాయలు వేసి దంచుకున్నాను కదా, ఇప్పుడైతే స్పూన్తో అయితే తిప్పుకుంటున్నాను. అవి దంచుతుంటే మొహం మీద అయితే పడుతున్నాయండి, అందుకే ఒకసారి అయితే స్పూన్తో అయితే తిప్పుతున్నా. నేను చిన్నప్పుడు ఇలాగే దంచుకునేవాళ్ళమండి. శనగకాయలు రాయలు వేసేసుకుని పచ్చిమిరకాయలు ఉప్పు వేసేసుకుని ఇలాగే తినేవాళ్ళం. ఇప్పుడైతే పిల్లలు అయితే అమ్మ ఒకసారి అయితే చేయన్నారండి. ఈరోజు అయితే మా పిల్లల కోసం ఉసిరికాయ పచ్చడి అయితే తయారు చేస్తున్నానండి. ఇప్పుడైతే లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకునండి, మళ్ళీ దంచుకుంటున్నాను. మళ్ళీ అంతా కలవాలిగండి, మళ్ళీ దంచుకుంటున్నాను. స్పూన్తో అయితే మళ్ళీ ఒకసారి కలిపేసి పక్కకైతే తీసేస్తున్నాను. చూడండి, కచ్చా పిచ్చగా నలుపుకున్నదే బాగుంటుందండి. బాగా మెత్తగా చేసుకుంటే టేస్టీగా ఉండదండి ఉసిరికాయ పచ్చడి. కచ్చా పిచ్చగా కలుపుకున్నదే టేస్టీగా ఉంటుందండి. ఇవి చేస్తుంటే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే బాగా గుర్తొచ్చినాయండి. చూడండి, ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. తింటే కానీ ఎలా ఉంటుందైతే నాకైతే తెలియదు. నోరు ఊరిపోతుందండి ఉసిరికాయ పచ్చడిని చూస్తుంటే. మళ్ళీ ఆ రోజులు రావాలంటే మళ్ళీ రావండి. ఇప్పుడు ఈ పచ్చడి చేస్తుంటే నాకు ఆ రోజులు అయితే గుర్తొస్తున్నాయండి. చూడండి, ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, బాగుందండి.